హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు మన ఛాలెంజ్లో 100 days ఛాలెంజ్లో డే 4 స్టార్ట్ చేస్తున్నాను. సో మీ డేట్ ఎలా జరుగుతుంది, ఎంతమంది స్టార్ట్ చేశారు, ఎక్కడ మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. సో నేనైతే నాకు కొంచెం 3 days నుంచి కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, ఈరోజు అయితే భయంకరంగా బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. అసలు లేవడానికి కావట్లే, కూర్చోడానికి కావట్లే, ఈవెన్ తగ్గు వచ్చినా కానీ పొట్ట దగ్గర నొప్పి వస్తుంది అనమాట. సో అంత భయంకరంగా పెయిన్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు అయితే నేను ఎక్సర్సైజ్ స్టాప్ చేద్దామనేసి అనుకుంటున్నాను. వీలైతే ఒక 5K స్టెప్స్ లేదా 6K స్టెప్స్ వాకింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇలా ఉన్నప్పుడు ఒక రోజు రెస్ట్ చేస్తే బెస్ట్ అనమాట. సో అలాగే చేసామనుకోండి, ఒక రోజు ఫుల్ బాడీ తట్టుకోలేదు, ఒక రోజు రెస్ట్ ఇస్తాను, రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అయితే వదలను అనమాట ఎక్సర్సైజ్ చేయడం అయితే. సో స్టార్టింగ్ చేసినప్పుడు అయితే ఇలానే పెయిన్స్, బాడీ పెయిన్స్ భయంకరంగా ఉంటాయి. మనకి ఎక్కడైతే బాడీ పెయిన్స్ ఉంటాయి, పొట్ట దగ్గర కానీ, ఇట్లా థైస్ దగ్గర, తొడల దగ్గర కానీ, సో పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అట్లా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయంటే మనకు అక్కడే ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో సో మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫ్యాట్ అనేది నార్మల్ ఈజీగా వాటర్ లాగా ఉండదు, అతుక్కొని ఉంటుంది కదా ఫ్యాట్ అనేది. ఆ ఫ్యాట్ బర్న్ కావాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా. సో అప్పుడు మనం దానికి పని ఇచ్చినప్పుడు అక్కడ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాకైతే పొట్ట దగ్గర, మెయిన్ పొట్ట దగ్గరను ఈ తొడల దగ్గర భయంకరంగా నొప్పి ఉంది. నాకు అక్కడే ఎక్కువ ఫ్యాట్ కూడా స్టోర్ అయిందనమాట, పొట్ట దగ్గర, ఇట్లా సైడ్ ఫ్యాట్ ఇలాంటి చోట అనమాట. సో అందుకే ఈరోజు అయితే ఎక్సర్సైజ్ స్టాప్ చేశాను. ఈరోజు టైం కూడాను ఆల్రెడీ 9:30 అవుతోంది. ఇంకా డీటాక్సింగ్ కూడా తీసుకోవాలి. ఈరోజు ఇంకా మా జెస్సీ స్కూల్కి పంపించేస్తాను. కొంచెం మారం చేసిందనమాట ఈరోజు, స్కూల్కి వెళ్ళను అనేసి. సో దాన్ని పంపించేపాటికి 9:30 అయిపోయింది. ఇంకా ఇప్పుడు డీటాక్సింగ్ తీసుకొనేసేసి డే అయితే స్టార్ట్ చేద్దాము. సో మీకు ఎలా జరుగుతుంది డైట్, మీరు ఎక్కడ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ ద్వారా అయితే షేర్ చేసుకోండి. సో మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే, ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక మన వీడియోస్ నచ్చుతుంటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా డే 4 స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో నిన్న అందరూ చాలామంది మీకు వెయిట్ చూపించండి డైలీ అని కామెంట్ చేశారు కదా, అందుకే ఈరోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో వెయిట్ అయితే చెక్ చేసుకుంటాను. డే 1 నేను చెక్ చేసుకున్నప్పుడు నా వెయిట్ అయితే 62.5 ఉన్నిందనమాట. సో 3 days అయిపోయింది. సో ఈరోజు డే 4 అనమాట. సో ఎంప్టీ స్టమక్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంకా నీళ్ళు కూడా తాగలేదు. సో ఇప్పుడైతే నేను వెయిట్ చెక్ చేసుకోబోతున్నా, చూద్దాం. సో ఐ హోప్ బాగానే వెయిట్ లాస్ అయింటాను 3 daysలో అనేసి అనుకుంటున్నాను. సో చెక్ చేసుకుందాం ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేసి. సో రండి. Next 1.9. చూసారు కదా ఈరోజు ఎంత వెయిట్ లాస్ అయ్యాను 3 daysకి అనేసి. సో నేనైతే బాగా తింటున్నాను అనమాట, మరీ అంత స్ట్రిక్ట్ డైట్ అయితే చేయలేదు. ఇంకా ఈ మండే నుంచి స్ట్రిక్ట్ డైట్ చేయాలి అనేసి అయితే ప్లాన్ చేసుకోండి. నార్మల్గా తింటున్నాను అంతే, బయట ఫుడ్ అన్ని అవాయిడ్ చేస్తున్నాను. డైలీ 20 minutes మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా హెల్తీ ఫుడ్ తింటూ, మంచిగా వాటర్ తాగుతున్నా, మంచిగా స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చూసుకోవాలన్నమాట మనము. సో మంచిగా నిద్రపోతున్నా, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను అనమాట, ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నాను. అయినా కానీ నాకు 600 grams వెయిట్ లాస్ అయ్యాను 3 daysలో. సో హ్యాపీగా ఉంది. సో చాలామంది మీరు ఏది యూజ్ చేస్తారు, ఏ కంపెనీ యూజ్ చేసేది అనేసి అడుగుతున్నారు కదా చాలామంది. మిషన్, వెయిటింగ్ మిషన్. సో నేను తీసుకునే 4 years పైన అయిపోయింది అనమాట. సో దీని కంపెనీ వచ్చేసి మెడిటివ్ కంపెనీ నేమ్. సో నేను యాక్చువల్లీ ఇది ఫ్రంట్ కెమెరా పెట్టాను, మీకు రాంగ్గా కనిపిస్తుంది. మెడిటివ్ అనమాట కంపెనీ నేమ్ అయితే. సో బాగానే ఉంది, మేము 4 years నుంచి యూజ్ చేస్తున్నాము, చాలా బాగుంది. కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ కంపెనీది. సో ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా సెర్చ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డే అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా నా మార్నింగ్ డీటాక్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ జ్యూస్ తాగే ముందు అయితే ఫస్ట్ ఒక 1 liter వాటర్ తాగేసాను అనమాట మార్నింగ్ నుంచి. తర్వాత ఇంక ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ జ్యూస్కి అయితే అలోవేరా, తర్వాత కొంచెం జింజర్, కుకుంబర్ ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలోవేరా అయితే ఒక సగం తీసుకున్నాను, ఫ్రెష్గా ఉండే అలోవేరా తీసుకోండి. తర్వాత దీన్ని కట్ చేసినప్పుడు ఎల్లో కలర్లో వస్తుందన్నమాట ఇది జెల్. ఆ జెల్ని అంతా క్లీన్ చేసుకోవాలి
ఆ యెల్లో కలర్ వల్ల మనకి ఎక్కువ చేదు వస్తుంది. ఆ యెల్లో కలర్ పోయిందంటే చేదు తగ్గుతుందనమాట. సో దీన్ని నీట్గా కడిగేసేసి 3-4 టైమ్స్ నీట్గా కడిగి మిడిల్లో ఉండే జెల్ అంతా తీసుకోవాలి. తర్వాత కొంచెం జింజరు, తర్వాత కుకుంబర్ని కూడా కట్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత పైన ఇట్లా నురుగు వస్తుంది కదా, ఈ నురుగంతా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొనేసేసి ఇంకొంచెం టేస్ట్ కోసం అయితే కొద్దిగా లెమన్ కూడా క్వీజ్ చేసేసుకుంటాను. ఇది ఈరోజు నా మార్నింగ్ జ్యూస్. నేనైతే ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి అలోవెరా జ్యూస్ చేసుకుంటున్నాను. అలోవెరా అనగానే అందరికీ చేదు ఉంటుందేమో, ఎట్లా అబ్బా తాగేదని అనుకోవద్దు. నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందనేసి. అసలు ఏం చేయలేదండి. కుకుంబర్ వేసాము, జింజర్ వేసాము, కొంచెం లెమన్ వేసాము కాబట్టి అస్సలు చేదు అనేదే లేదు. ఖచ్చితంగా జ్యూస్ ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా చాలా చాలా మంచిది అనమాట. అలోవెరా వేసాం కదా, మన లివర్ని క్లెన్స్ చేయడానికి కానీ, మన స్కిన్కి కానీ, మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, అలాగే వెయిట్ లాస్ని అవ్వడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ జ్యూస్ తాగిన తర్వాత మనము ఒక 1 అవర్ ఏమి తినకూడదు అనమాట. ఎందుకంటే మనకి డీటాక్సిఫై అవుతుంది అనమాట ఆ టైంలో. కాబట్టి మనం కొంచెం బ్రేక్ ఇచ్చి మనము బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా లైట్గా తీసుకోవడానికి తీసుకోండి. సో నేనైతే ఇది తాగిన తర్వాత 1 అవర్ వరకు గ్యాప్ ఇస్తానమాట. అందరింట్ల దగ్గర ఉంటుంది కదా అలోవెరా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఒకసారైనా ట్రై చేయండి, అస్సలు చేయలేదు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒక్కసారైనా ట్రై చేయండి. మార్నింగ్ జ్యూస్ తాగిన తర్వాత అయితే ఇంకేం తినలేదనమాట. ఒక 1 అవర్ వరకు 11:30కి అట్లా ఈ విధంగా పపాయ తీసుకున్నాను. మనం ఇంట్లో ఉంటాం కదా, ఏదో ఇంట్లో పనులు చేస్తూ ఉంటాము. ఓన్లీ జ్యూస్ అయితే మనకి సరిపోయలేదు, ఆకలి అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నైట్ ఎప్పుడో తింటాం కదా. సో మార్నింగ్ ఓన్లీ జ్యూస్ ఒకటి సరిపోయలేదు. సో అందుకే హెల్దీ ఆప్షన్స్ ఏదైనా చూసుకోండి. నేనైతే ఇలా పపాయ తీసుకున్నా. ఇంకా తర్వాత ఇక్కడైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. వంకాయలు కూడా ఊరు నుంచి తెచ్చిండేవన్నమాట. ఇక్కడ మసాలాకి అయితే పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం ధనియాలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీలు అయితే వేయించేసుకున్నాను. పల్లీలు వేగిన తర్వాత అయితే ఈ నువ్వులు, ఈ ధనియాలు, పచ్చి ధనియాలు ఇవన్నీ వేసి వేయించేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. తర్వాత అయితే దీంట్లోకి జింజర్, గార్లిక్, పసుపు, టేస్ట్ తగినంత కారం పొడి, సాల్ట్, ఇవి ఎండు కొబ్బరి వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేస్తాను. సో మనకి ఇదైతే స్టఫింగ్కి, వంకాయలోకి స్టఫింగ్కి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా వంకాయల్ని ఇలా కట్ చేసేసుకొని మిడిల్లోకి 4 పీసెస్ లాగా చేసేసుకొని మధ్యలోకి ఇంకా స్టఫ్ చేయడమే అనమాట. సో ఇవైతే ఈ ఊరు నుంచి తెచ్చినవి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా ఊర్లో అయితే స్టాక్ ఉంటాయి ఎప్పుడు. మా ఇంటి దగ్గర అయితే మేము చిన్నప్పుడు కూడా అంతే. సో ఎప్పుడైనా తినాలా, కర్రీ చేసుకోవాలా అన్నప్పుడు అప్పటికప్పుడు పొలంలో నుంచి తీసుకొని చేసేదనమాట. ఇంత ఫ్రెష్గా ఉంటాయో, చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇంకా స్టఫింగ్ అయిపోయిన తర్వాత అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి, కరివేపాకు వేసేసి మనం స్టఫ్ చేసుకోండి వంకాయల్ని వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో నూనెంకాయ చారు అంటారు మా ఊర్లో అయితే దీన్ని. సో ఎక్కువ ఆయిల్ వేసేస్తూ ఉంటారు టేస్ట్ కోసం అనేసి. అసలు ఎక్కువ ఆయిల్ అవసరమే లేదు. సో మనం తక్కువ ఆయిల్లో కూడా చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే సో మనకి ఇందులో కోకోనట్ వేసింటాము, నువ్వులు వేసింటాము. సో దీంట్లో అంతా కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది. మనకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో దీని అయితే కాస్త అట్లా మగ్గినాక వంకాయలు మనం ప్రిపేర్ చేసుకోండి. ఇంకొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా మసాలా, స్టఫింగ్ చేసి ఆ మసాలా ఇందులో వేసేసుకొని కొద్దిగా చింతపండు రసం, మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని వాటర్ వేసేసుకొని ఒక 20 to 30 minutes అనమాట లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతాయి. ఇంకా ఈ గుత్తి వంకాయ కూరలకైతే గోధుమ పిండి, చపాతి పిండి, మెంతి ఆకు ఉన్నింది. మెంతి ఆకుని చిన్నగా కట్ చేసేసి పిండి కలిపేసి ఈ విధంగా చిన్న రోటీ లాగా చేసుకున్నాను. సో ఇదిగోండి ఇంకా నా లంచ్ అయితే ఇలా సర్వ్ చేసుకున్నాను. ఒకటి చిన్నది రోటీ తీసుకున్నాను. ఇంకా రైస్ పిల్లల కోసం వైట్ రైస్ చేసింటనమాట. సో ఇంకా మనకి వైట్ రైస్ రోజు తినకపోతే ఇంకా ఆ రోజు లంచ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కానీ కడుపు కానీ నిండదు. సో ఖచ్చితంగా రైస్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటాను నేనైతే డైట్లో. సో మనము రైస్ తినకుండా ఓన్లీ రోటీలు తింటూ ఈ విధంగా చేసామనుకోండి, సో వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ అనేది ఎక్కువ తినేస్తాం అనమాట. మిస్ అయిపోయింటాం
కదా రైస్. సో అలా కాకుండా రైస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే సో మనకి వెయిట్ లాస్ డైట్ అయిపోయిన తర్వాత కూడా వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఇంకా గుత్తి వంకాయ కూరతో నా లంచ్ అయితే ఎంజాయ్ చేసా. ఇలా ఉంటుందండి మా పిల్లలతో అయితే డైలీ. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే నాకు వీడియో షూట్ చేసేకే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకా ఇదిగోండి ఇంకా నా డిన్నర్లోకి అయితే ఈరోజు డిన్నర్లోకి సింపుల్గా టేస్టీగా అండ్ ఫిల్లింగ్గా ఉండేలాగా అయితే సలాడ్ చేసుకుంటాను. సో సలాడ్కి అయితే ఫస్ట్ నేను క్యారెట్ని ఈ విధంగా మనకు నూడిల్స్ లాగా పీలర్ వస్తుంది అనమాట. సో ఆ పీలర్తో ఈ విధంగా చేసుకున్నాను. మనం కట్ చేసినామంటే అంత మరి సన్నగా రావు, నూడిల్స్ లాగా రావన్నమాట. సో ఈ విధంగా అయితే నేను నూడిల్స్ పీలర్తో ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత ఒకటి కుకుంబర్. సో ఇవైతే ఇంగ్లీష్ కుకుంబరు. సో మనకి నార్మల్ కుకుంబర్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను 3 days పోయిందనమాట తీసుకొని. ఇవి ఇంకా వేస్ట్ అయిపోతాయి అనేసి దీంతోనే చేసేసుకుంటాను. ఇంకా కుకుంబరు, తర్వాత ఆనియన్, ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఈ విధంగా పొడుగా సో మనకి డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చూడడానికి కానీ బాగుంటుంది. సో తినేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇంకా టమోటో ఇవన్నీ కట్ చేసుకున్నాను. సో ఇంకా వెజిటేబుల్స్ అయితే మనకి విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి. సో మనకి ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట సలాడ్లోకి. సో ప్రోటీన్ కోసం అయితే నేను ఈరోజు మీల్ మేకర్ని ఉడికిస్తాను అనమాట. ఇవి మినీ మీల్ మేకర్, మనకి పెద్ద సైజులో కూడా వస్తాయి కదా మీల్ మేకర్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే నేను ఎక్కువ పెద్ద సైజ్ మీల్ మేకర్ అయితే నాకు ఎందుకు అంత నచ్చుతుంది. అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటాయి, పెద్ద మటన్ పీసెస్ లాగా ఉంటాయి అనమాట ఉడికిన తర్వాత. సో అందుకే నేనైతే ఎక్కువ మినీ మీల్ మేకర్స్నే తీసుకుంటాను. ఈ మినీ మీల్ మేకర్స్ అయితే కొద్దిగా హాట్ వాటర్ వేసేసి ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని దాంట్లో ఉండే నీళ్ళన్నీ వంపేసేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసి పసుపు, కారం పొడి, ధనియా పొడి, సాల్ట్ కొద్దిగా వేసేసి తర్వాత మనం ఉడికించుకున్నాం కదా మీల్ మేకర్, ఆ మీల్ మేకర్ని ఇందులో వేసేసి దీంట్లో నీళ్ళంతా పోయి దీన్ని క్రిస్పీగా లాగా అవ్వాలన్నమాట. అంతవరకు దీన్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. సో క్రిస్పీ అయిన తర్వాత అయితే ఇంకా సలాడ్లోకి వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీ ఉంటాయి మీల్ మేకర్స్ అయితే ఇలా చేసుకున్నారంటే. సాలడ్స్ చాలా టేస్టీగా ఉండాలంటే ఇలా డ్రెస్సింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ డ్రెస్సింగ్కి అయితే నేను ఫ్లాక్ సీడ్స్ ఒక 1 tablespoon, గుమ్మడికాయ గింజలు ఒక 1 tablespoon, క్యాష్యూస్, తర్వాత పల్లీలు, ఇవి ఆఫ్టర్నూన్ నానబెట్టుకోండి. సో ఇవి నానబెట్టుకునేవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పెప్పర్ పౌడర్, సాల్ట్, ఆలివ్ ఆయిల్ ఒక 1 tablespoon, ఇంకా లెమన్ క్వీజ్ చేసేసుకొని సో దీన్నైతే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసేసుకొని సో ఇలా గ్రైండ్ చేసేసుకుంటే మనకి సలాడ్ డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోతుంది కదా. సో దీనైతే ఇంకా సలాడ్ పైన వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో సలాడ్ డ్రెస్సింగ్స్ అయితే నాకు ఇంతకు ముందు అయితే నాకు డ్రెస్సింగ్స్ అంతా వచ్చేది కాదు, కానీ ఈ మధ్య నేను చాలా డ్రెస్సింగ్స్ నేర్చుకున్నాను అనమాట మా కమ్యూనిటీ పీపుల్ వల్ల అయితే. సో నిజంగా ఎంత టేస్ట్ ఉంటాయంటే సలాడ్స్, ఇంకా భోజనం కూడా వేరే తినాలనిపించదు మనకి, అంత టేస్టీగా ఉంటాయి. సో మీకు కూడా నేను షార్ట్స్లో ఎక్కువ షేర్ చేశాను ఈ సలాడ్స్ అయితేను, చూడండి ఎవరైనా చూడుకునే వాళ్ళైతే. సో నేను కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా డిఫరెంట్ సలాడ్స్, డ్రెస్సింగ్స్ అన్నీ కూడా, సూప్స్, రెసిపీస్ నేను నేర్చుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇదనమాట ఇంకా నా డిన్నర్ అయితే ఈ విధంగా సలాడ్ తీసుకున్నాను. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సలాడ్ అయితేను. సో ఇంకా నా డిన్నర్ అయితే 7 లోపల ఇలా ఫినిష్ చేసేసాను. సో ఇదనమాట డే 4 అయితే మార్నింగ్ టు డిన్నర్ ఇలా గడిచింది. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ నచ్చుతుంటే, మీకు హెల్ప్ అవుతుంటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీరు ఎలా చేస్తున్నారు డైట్, మీరు ఎలాంటి రెసిపీస్ చేసుకుంటున్నారు, మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.